హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు సాఫ్ట్వేర్ హబ్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో నేను గిట్‌హబ్ పేజెస్ గురించి డిస్కస్ చేయబోతున్నాను. అంటే గిట్‌హబ్ పేజెస్ అంటే సపోజ్ మీరు ఎప్పుడైనా ఒక వెబ్‌సైట్ స్టాటిక్ వెబ్‌సైట్ అండి, నాట్ ఎ డైనమిక్ వెబ్‌సైట్. మీరు పోస్ట్ చేసి చూపించాలి. మీరేదో ఇంటర్వ్యూ‌కు క్వెషన్ వచ్చింది. దాన్ని డెవలప్ చేసి వాళ్ళకి చూపించాలి. లేదా ఒక వెబ్‌సైట్ చేసి క్లయింట్‌కి డెమో ఇవ్వాలి. లేకపోతే మీరే ఒక పోర్ట్‌ఫోలియో తయారు చేసుకోవాలి. జస్ట్ లైక్ హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్‌తో లేదా జావా స్క్రిప్ట్‌తో ఓకే. అవి డెవలప్ చేసి నేను చూపించాలి. నేను లోకల్ హోస్ట్‌లో ఎలా చూపిస్తాను సాయి? నేను సర్వర్‌లో పెట్టాలనుకుంటున్నాను. సర్వర్ డొమైన్ కొనుక్కోమంటారా? ఇలాంటి క్వెషన్స్ నాకొస్తున్నాయన్నమాట. అవేం అక్కర్లేదండి. ఈ గిట్‌హబ్ పేజెస్ యూజ్ చేసుకోండి. కొంతమంది ఇంటర్నల్‌గా కంపెనీస్‌లో కూడా ఇంటర్నల్‌గా గిట్‌హబ్ పేజెస్ చేసుకోండి. వాళ్ళ అప్లికేషన్స్ చూపిస్తూ ఉంటారన్నమాట. డెమోస్ ఇస్తుంటారు. సో, అది ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నానండి ఈ వీడియోలో. సో, బిఫోర్ గోయింగ్ టు థట్ ప్లీజ్ డూ సబ్‌స్క్రైబ్ మై ఛానెల్. సపోర్ట్ చేయండి. సో దట్ ఇంకా ఇలాంటి మంచి మంచి వీడియోస్, మంచి మంచి టాపిక్స్‌తో ఇంకా నేను ఆహ్, డెవలప్ చేస్తూ ఉంటానన్నమాట. ఓకే. హోప్ యూ లైక్ మై వీడియో. అండ్ ఈ వీడియో ఎలా ఉందో ఎండ్‌లో కామెంట్ చేసి చెప్పండి. అండ్ ఈ పేజెస్‌ని ఎలా మీరు షేర్ జేసుకోవాలి? కాదు నాకు పోర్ట్‌ఫోలియో డెవలప్ చేయాలన్నది అని అనుకుంటే గనుక, ఆ పోర్ట్‌ఫోలియో గురించి ఎండ్ ఆఫ్ ద వీడియో చెప్తాను. సో దట్ మీరు ఎండ్ ఆఫ్ ద వీడియో వరకు చూసుకోండి. థాంక్ యూ వెరీ మచ్. సో ఇంక లేట్ చేయకుండా లెట్స్ గెట్ స్టార్ట్. ఎప్పుడైనా మీరు కోడ్ రాస్తున్నారు. సపోజ్ నేనొక హెచ్‌టీఎంఎల్ పేజ్ తీసుకుంటాను. హెచ్‌టీఎంఎల్ పేజ్ తీసుకొని అందులో నేను నాకు సంబంధించిన లేఅవుట్ అంతా చేసుకుంటాను. ఇమేజెస్ పెట్టుకుంటాను. నా ఫోటో పెట్టుకుంటాను. లేకపోతే నా రెజ్యూమ్‌తోని ఒక పోర్ట్‌ఫోలియో తయారు చేసుకుంటాను. అది నా రెజ్యూమ్‌లో చూపించుకుంటాను. ఒక వెబ్‌సైట్ చేసుకోవాలనుకుంటున్నానంటే గనక మీరు ఫస్ట్ గిట్‌హబ్‌లోకి వెళ్లి ఫస్ట్ మీరేం చేయాలంటే మీ గిట్‌హబ్‌లోకి వెళ్ళండి. గిట్‌హబ్‌లోకి వెళ్ళిన తర్వాత మీరు ఒక రెపో క్రియేట్ చేసుకోండి. రెపో ఎలా క్రియేట్ చేయాలంటే మీ యొక్క ఇక్కడ ఈ రైట్ సైడ్ టాప్‌లోకి వెళ్తే మీకిక్కడ తెలుగు సాఫ్ట్‌వేర్ ఒక నేమ్ కనపడింది కదా! అలాగా మీ నేమ్ కనపడతది. ఈ నేమ్ తీసుకొని ఓకే. డాట్ గిట్‌హబ్ డాట్ ఐఓ అని చెప్పి క్రియేట్ చేసుకోండి. అంటే గిట్‌హబ్ డాట్ ఐఓతో నేను ఆల్రెడీ క్రియేట్ చేసి పెట్టేసాను నేనొకటి. అందుకని సేమ్ ఇదే నేమ్‌తో ఇక్కడ తెలుగు సాఫ్ట్‌వేర్ హబ్ బదులు మీ గిట్‌హబ్ యూఆర్ఎల్ యొక్క మీ నేమ్ రావాలి. నేమొస్తే ఈ నేమ్‌ని పెట్టుకుంటే సపోజ్ సాయితో ఒక గిట్‌హబ్ చేసుకున్నాను. సాయి డాట్ గిట్‌హబ్ డాట్ కామ్ అని ఉండాలన్నమాట. మీరెవరో వంశీ అని అనుకున్నారు. వంశీ, వంశీ డాట్ గిట్‌హబ్ డాట్ కామ్ అని రాసుకోండి. లేకపోతే ఎవరో సంథింగ్ లైక్ టెస్ట్ 001 డాట్ గిట్‌హబ్ డాట్ ఐఓ డాట్ అని పెట్టి క్రియేట్ చేసుకోండి. బ్రాంచ్ క్రియేట్ చేసుకోండి. చేసుకున్న తర్వాత దాన్ని లోపలికి తెచ్చుకోండి. నేను ఆల్రెడీ అలాగే తెలుగు సాఫ్ట్‌వేర్ హబ్ డాట్ గిట్‌హబ్ డాట్ కామ్ గిట్‌హబ్ డాట్ ఐఓ అని చెప్పి ఏదైతే నేను రెపో క్రియేట్ చేశానో అది లోపలికి తీసుకొచ్చాను. తీసుకొచ్చి ఈ రెపోలో నేను కొత్తగా ఒక పేజ్ క్రియేట్ చేస్తా. ఐల్ గో విత్ ఇండెక్స్ డాట్ హెచ్‌టీఎంఎల్. ఒక హెచ్‌టీఎంఎల్ అయితే రాసుకొని ఈ హెచ్‌టీఎంఎల్‌లో నాకు కావాల్సిన సీఎస్ఎస్ రాసుకుంటా. సపోజ్ ఇందులోనే నేను న్యూ ఫోల్డర్ తీసుకుంటున్నాను. సీఎస్ఎస్. సీఎస్ఎస్‌లో వచ్చి నేను యాప్ డాట్ సీఎస్ఎస్ అని ఒక సీఎస్ఎస్ రాసుకుంటాను. ఈ యాప్ డాట్ సీఎస్ఎస్‌లో ఫస్ట్ మనకు తెలిసిందే కదా! రీసెట్ రాసుకోండి. అందులో మనం మార్జిన్ ప్యాడింగ్స్‌ని రీసెట్ చేసుకోండి ఫస్ట్. మార్జిన్ 0 ప్యాడింగ్ 0 తీసుకోండి. తీసుకున్న తర్వాత మనకు కావాల్సిందేంటి కంటైనర్. కంటైనర్ తీసుకుంది. విడ్త్ ఎంత అనుకుంటారు. ఇందులో మొబైల్ రెస్పాన్స్ కూడా చేసుకోవచ్చు. ఓకే. విడ్త్ తీసుకోండి. విడ్త్ ఎంత కావాలి మీకు? ఒక 980 పిక్సెల్స్ పెడతాం ప్రస్తుతానికి. ఓకే. మార్జిన్ 0 ఆటో. మార్జిన్ 0 ఆటో. ఆటో చేసాను. సెంటర్ ఆఫ్ ద పేజ్ అయిపోతుందన్నమాట. సో, ఇప్పుడు ఈ సీఎస్ఎస్‌ని మనం index.htmlలోకి తెచ్చుకోండి. సో, ఇక్కడ నేను వెళ్ళి లింక్ ఓకే. href ఈజ్ ఈక్వల్ టు డాట్ స్లాష్ సీఎస్ఎస్‌లో యాప్ డాట్ సీఎస్ఎస్ తెచ్చుకుందాం. అండ్ టైటిల్ కూడా వచ్చి తెలుగు సాఫ్ట్‌వేర్ హబ్ అని చెప్పి రాసుకుంటా. ఓకేనా? రాసుకున్న తర్వాత ఇక్కడ నాకు కావాల్సిందేంటి డివ్ దానికొక కంటైనర్ అనే ట్యాగ్ ఇచ్చేసి ఒక హెచ్1 పెట్టుకుంటా. హలో వరల్డ్ అని చెప్పి. హలో తెలుగు సాఫ్ట్‌వేర్ హబ్ అని చెప్పి ఇచ్చి కొటేషన్ పెట్టానన్నమాట. పెడితే మీరు లోకల్‌లో టెస్ట్ చేసుకున్నట్టే తెలిసిందే కదా! లైవ్‌లో పెట్టుకోండి. మీకు ఈ గో లైవ్ గనుక పని చేయలేదు అంటే మీరిక్కడ ఎక్స్‌టెన్షన్స్‌లో లైవ్ సర్వర్ అని కొట్టండి. అదే వస్తది. లైవ్ సర్వర్. మీరేమి ఇన్‌స్టాల్ చేయగలదు, ఏం చేయగలదు. ఫస్ట్ ఆప్షన్ లైవ్ సర్వర్‌ని ఇన్‌స్టాల్ చేసుకోండి. ఇన్‌స్టాల్ చేసుకుంటే మీకిక్కడ గో లైవ్ అనే ఆప్షన్ వస్తుంది. క్లిక్ చేస్తే ఆటోమేటిక్‌గా మీ పేజ్ ఒక ఐపీ అడ్రెస్ ద్వారా మీకు లోడ్ అవుతుంది. సో, చూడండి నాకు హలో తెలుగు సాఫ్ట్‌వేర్ హబ్ అని వచ్చింది. సరే. ఇప్పుడు దీనికి ఈ హెచ్1కి నేను సెంటర్ ఆఫ్ ద పేజ్ పెట్టుకుంటానన్నమాట. సో, ఐ విల్ గో విత్ హెచ్1 సెట్ ఆఫ్ టెక్స్ట్ అలైన్ సెంటర్. అంతే కదా! సెంటర్ అని పెట్టుకుందాం. ఓకే. ఇప్పుడు చూస్తే సెంటర్ ఆఫ్ ద పేజ్ ఉంది. దానికి బ్యాక్‌గ్రౌండ్ ఇస్తాను సార్ ఈ హెచ్1కి. యాహ్! గో ఆన్. బ్యాక్‌గ్రౌండ్ తీసుకుంటే సంథింగ్ లైక్ సీఎఫ్ సింపుల్‌గా చెప్తున్నాను. ఓకే. కొంచెం బ్యాక్‌గ్రౌండ్ కలర్ ఇచ్చుకున్నాను. ఓకే. సో, ఇందులోనే నాకు ఇంకా ఏమైనా పేజెస్ కావాలంటే పెట్టుకోవచ్చండి. ఫస్ట్ దీన్ని
ఒక వెబ్‌సైట్ కింద కావాలనుకుంటున్నాం కాబట్టి, మీరు హెచ్‌టీఎంఎల్స్ కావాలి, ఇంకా ఇంటర్నల్‌గా నేను ఇంకా హెచ్‌టీఎంఎల్స్ పెట్టుకుంటానంటే గనక గో ఆన్. ఇప్పుడు లేకపోతే ఇందులోనే అబౌట్, అబౌట్ తెలుగు సాఫ్ట్‌వేర్ హబ్ అని మెసేజ్ పెట్టాలి. పెట్టుకోండి. కింద సమ్ డిస్క్రిప్షన్, 3 పారాగ్రాఫ్స్ పెడదాం అనుకుంటున్నాను. ఓకే. పారాగ్రాఫ్ ఎలా పెడతానంటే కంటైనర్‌లోని ఒక డివ్ తీసుకొని దాన్ని రో అని చెప్పి రాసుకుంటా. రోలో డివ్ డాట్ సెల్ అని చెప్పి రాసుకుంటా. వీటికి క్లాసెస్ రావు. ఇప్పుడు నేను సీఎస్ఎస్‌లోకి వెళ్లి ఏం చేస్తానంటే డాట్ రో ఓకే. డిస్‌ప్లే ఐల్ గో విత్ ద ఫ్లెక్స్. డిస్‌ప్లే ఫ్లెక్స్ పెట్టుకుంటా. సో, అన్ని కాలమ్స్ కింద సెట్ అయిపోతాయి కదా! సో, డాట్ సెల్ కదా! రాసుకుంది నేను. సెల్‌కి విడ్త్ వచ్చి 4 కాలమ్స్ కావాలనుకోండి. 980 డివైడెడ్ బై 4 ఎంతయింది? ఓకే. లేదా 25% పెట్టేసుకోండి. ప్రాబ్లమ్ ఏం లేదప్పుడు. సో, అప్పుడు ఇందులో 4 సెల్స్ పెడతా. ఇప్పుడు ఇందులో నాకొక డమ్మీ టెక్స్ట్ కావాలి. లారెమ్, లారెమ్ టెక్స్ట్ పెట్టుకోండి. దీన్ని వర్డ్ బ్రేక్ చేసుకోండి. ఓకే. సో, అలాగే 4 సెల్స్ చెప్పా కదా! ఫస్ట్ వన్, సెకండ్ వన్, థర్డ్, ఫోర్త్. సేవ్. గో దేర్ చూడండి 4 సెక్షన్స్ అయితే నాకు కనపడుతుంది. మరి ఒక టైటిల్ ఇచ్చుకుంటాను. లేదా కింద ఏదో పెట్టుకుంటాను. అంటే ఎలా చెప్తున్నానంటే ఇక్కడ ఫస్ట్‌దేమో నాకు అచీవ్‌మెంట్స్. ఓకే. మై అచీవ్‌మెంట్స్. సో, దానికి హెచ్2 పెట్టుకోండి. మై అచీవ్‌మెంట్స్. ఓకే. అండ్ ఇక్కడ ఏమన్నా పెట్టుకుంటాను. ఇంకేమన్నా పెడతా. మై గోల్స్. ఓకే. హెచ్2 వచ్చి మై ఆహ్, గోల్స్ అని చెప్పాను. మై స్ట్రెంగ్త్స్ అని చెప్పి పెట్టుకుంటాను. ఇక్కడేమో ఆహ్, ఇంట్రెస్ట్. ఓకే. వీక్‌నెసెస్ లేకపోతే ఓకే. వీక్‌నెస్ అని చెప్పి పెట్టుకున్నా. సో, మై అచీవ్‌మెంట్స్ లేదా మై తీసేయండి. సింపుల్‌గా పెట్టుకోండి. అచీవ్‌మెంట్స్ ఓకే. గోల్స్, స్ట్రెంగ్త్స్, వీక్‌నెసెస్ అని చెప్పి చూపించుకుంటున్నా. మీరు ఐకాన్ పెట్టుకుంటారు సైడ్‌లో పెట్టుకోండి. ఫాంట్ అవసరం లోడ్ చేసుకొని పెట్టుకోండి. తప్పేం లేదు. ఓకే. అలా ఇది చేసిన తర్వాత దీన్ని నేను గిట్‌హబ్ పేజెస్‌లో నేను బిల్డ్ చేసి చూసుకుందాం అనుకుంటున్నాను. అంటే ఇప్పుడు మీరు నా వీడియో చూస్తున్నారు కదా! నేను ఆల్రెడీ ఆ రెపోని పబ్లిక్ చేసి పెట్టుకున్నా. ఓకే. ఇప్పుడు మీరు చూస్తే నేను ఆల్రెడీ గిట్ రెపోలో తెలుగు సాఫ్ట్‌వేర్ హబ్ డాట్ ఐఓ అన్న దాన్ని పబ్లిక్ చేసి పెట్టా. ఇప్పుడు నేను చూపించే యూఆర్ఎల్ గనక మీరు యాక్సెస్ చేసి చూస్తే మీరు దానికి పబ్లిక్ మీకు కూడా యాక్సెస్‌లోనే ఉంటుందన్నమాట. బికాజ్ ఇట్స్ ఎ పబ్లిక్ డొమైన్. ఓకే. పబ్లిక్‌లో పెట్టించాను. లేదంటే మీరు ప్రైవేట్‌లో పెట్టుకుంటే మీరు ఎవరికైతే కొలాబరేషన్ ఇస్తారో వాళ్ళకి మాత్రమే కనపడుతుంది. నేను అది కూడా చూపిస్తా చూడండి. సపోజ్ ఇందులో నాకు ఇండెక్స్ డాట్ ఎక్స్ఎంఎల్ ఫస్ట్ నేను ఒకసారి టెస్ట్ చేసినప్పుడు పెట్టిన కోడ్ ఉంది. ఇప్పుడు నేను డెవలప్ చేస్తున్న కోడ్‌ని ముందు గిట్‌హబ్ పేజెస్‌లో మీరు చూస్తే నా తెలుగు సాఫ్ట్‌వేర్ హబ్ ఉంది కదా! తెలుగు సాఫ్ట్‌వేర్ హబ్‌లోకి వెళ్లి గిట్ స్టేటస్ నాకు ఇండెక్స్ డాట్ హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్ యాడ్ చేశాను. సో, గిట్ యాడ్ ముందు యాడ్ చేసుకోండి. సో, ఇంకా మీరు గిట్‌తో ఎలా కమిట్ చేస్తారు, ఎలా యాడ్ చేస్తారో అవన్నీ కామన్. ప్రొఫైల్ ఎడిట్ అని చెప్పి పెట్టుకోండి. గిట్ పుష్. పుష్ చేసేసాను. పుష్ చేసేస్తే ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే రీలోడ్ చేయండి. నాకిప్పుడు సీఎస్ఎస్ కూడా ఇక్కడ కనబడుతుంది. ఇండెక్స్ డాట్ హెచ్‌టీఎంఎల్ ఉంది. సీఎస్ఎస్ ఉంది. అవునా? సీఎస్ఎస్ ఉన్నప్పుడు నేను ఇందాక చెప్పా కదా! తెలుగు సాఫ్ట్‌వేర్ హబ్ అని చెప్పి తెలుగు సాఫ్ట్‌వేర్ హబ్ గిట్‌హబ్ డాట్ ఐఓ మీరు ఎంటర్ చేస్తే ఇది పాత కోడ్ ఉంది. సో, ఇట్ విల్ టేక్ లిటిల్ టైమ్ ఒక 10 మినిట్స్ తీసుకుంటుందండి. జనరల్‌గా అయితే 10 మినిట్స్ అని చెప్తున్నారు. యాక్చువల్‌గా నేను లేకపోతే గనక ఇది అట్‌లీస్ట్ ఒక 2 మినిట్స్‌లో మీకు రిఫ్రెష్ అయిపోతుంది. ఇప్పుడు మనం ఏదైతే మనం చేసామో దీన్ని వాడు బిల్డ్ పెట్టుకుంటాడన్నమాట. సరే సాయి మీకు ఆల్రెడీ క్రియేట్ చేశారు కాబట్టి మీరు డైరెక్ట్‌గా హిట్ ఇచ్చి చూస్తున్నారు. ఒకటి అయిందో లేదో చూస్తున్నారు అని చెప్తున్నారు. బట్ ఇప్పుడు మీరు గనక మీ ఓన్ పేజ్ క్రియేట్ చేసుకోవాలి అంటే ఫస్ట్ స్టెప్ నేను చెప్పినట్టు ఫస్ట్ మీరు తెలుగు సాఫ్ట్‌వేర్ హబ్ డాట్ గిట్‌హబ్ డాట్ కామ్ అని చెప్పి మీరు బ్రాంచ్ క్రియేట్ చేసి అందులో మీరు గిట్‌హబ్ చేంజెస్ అన్ని పుష్ చేసుకున్న తర్వాత సెట్టింగ్స్‌లోకి వెళ్ళండి. సెట్టింగ్స్‌లో మీకు లెఫ్ట్ సైడ్ మీకు కొన్ని ఆప్షన్స్ కనపడతాయి. ఆ ఆప్షన్స్‌లో మీకు పేజెస్ కనపడతాయి. సెలెక్ట్ యువర్ పేజెస్. పేజెస్ క్రియేట్ చేసుకోండి. పేజెస్ క్రియేట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఏ బ్రాంచ్ నుంచి మీరు పేజ్ కోడ్ పెట్టాలనుకుంటున్నారో ఆ బ్రాంచ్ పెట్టుకోండి. పెట్టిన తర్వాత ఓకే. ఎప్పుడైతే బ్రాంచ్ పెడతారో పబ్లిష్ అని అడుగుతదనమాట. మీరు పబ్లిష్ చేయగానే మీకు ఇలాంటి సైట్ ఒకటి యాక్టివేట్ అవుతది. నౌ చూడండి యువర్ సైట్ ఈస్ లైవ్ ఎట్. సాయి మరి దీనికేమన్నా డబ్బులు తీసుకుంటాడా? ఓకే. దీనికేమన్నా మనీ చార్జ్ చేస్తాడండి? లేదండి. ఇది కంప్లీట్‌లీ ఫ్రీ అండి. దీంట్లో మీకు ఎలాంటి చార్జెస్ గిట్ హబౌట్ చేయడు. మీరు ఎన్ని కావాలంటే అన్ని వెబ్‌సైట్స్‌ని మీరు అప్‌డేట్ చేసుకోండి. మీరిక్కడ పోర్ట్‌ఫోలియోలో పెట్టుకొని మొత్తం వెబ్‌సైట్స్ అన్ని మీ వర్క్స్‌ని చూపించుకోవచ్చక్కడ. గిట్ హబ్‌లో పుష్ చేసేసుకుంటే ఎవరైనా అడిగితే మీ పోర్ట్‌ఫోలియో పంపించి మీ వర్క్‌ని మీరు షోకేస్ చేసుకోవచ్చక్కడ. అంతే కదా! షోకేస్ చేసుకొని మీరక్కడ మీరు కావాలంటే ఫ్రీలాన్సింగ్ చేస్తున్నారా? మీ క్లయింట్స్‌కి చూపించుకోండి. మీరేమైనా జాబ్ కోసం చూస్తున్నారా? మీ ఇంటర్వ్యూ‌కి చూపించుకోండి. అలా చూపించుకోండి మీరు ఇంకొంచెం మీ రెజ్యూమ్ వెయిటేజ్‌ని పెంచుకోవచ్చనమాట.
సో, నాకు మీకు అర్థమై ఉంటుంది. సో, ఇక్కడ మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఇంకొకసారి రిపీట్ చేస్తున్నానండి. మీరు ఈ పేజెస్‌లోకొచ్చిన తర్వాత మీరు గిట్ పేజ్ క్రియేట్ చేయాలి అంటే గనక మీరిక్కడ దీన్ని మాస్టర్‌లో మీకు బ్రాంచెస్ అన్నీ కనపడతాయి. ఈ బ్రాంచెస్‌లో మీరు ఏ బ్రాంచ్ నుంచి కోడ్ తీసుకుంటే మీరు గిట్‌హబ్ పేజ్ లైవ్‌లో చూపిద్దాం అనుకుంటున్నారో ఆ బ్రాంచ్ సెలెక్ట్ చేసుకోండి. చేసుకున్న తర్వాత మీకు ఆటోమేటిక్‌గా బిల్డ్ అయిపోద్దనమాట. సో, మీరు ఇది గనక క్లిక్ చేసి చూస్తే ఇలా ఉంది. డిప్లాయ్ అవ్వలేదు అనుకుందాం సపోజ్. సో, మీరు లేదు మాన్యుయల్‌గా డిప్లాయ్ చేస్తానని అనుకున్నారనుకో దీన్ని ఒక్కసారి వేరే పేజ్‌లో ఓపెన్ చేద్దాం. ఇక్కడ కావాలంటే డిప్లాయ్ ఫ్రమ్ బ్రాంచ్ చూసారా? డిప్లాయ్ ఫ్రమ్ బ్రాంచ్. ఈ ఆప్షన్ సెలెక్ట్ అయ్యే ఉంటుంది. దీన్ని గనక మీరు ఏమి టచ్ చేయొద్దు. సో, మాకు ఆల్రెడీ గిట్‌హబ్ పేజెస్‌లోకి డిప్లాయ్ అయింది 2 మినిట్స్ ఎగో. జస్ట్ వెయిటింగ్ ఫర్ టు బిల్డ్. అది బిల్డ్ పెట్టుకోండి. ఆ బిల్డ్‌ని మీకు ఇక్కడ రన్ చేసి చూపిస్తుంది. సో, అది రన్ అయిన తర్వాత మీరు ఆటోమేటిక్‌గా మనమైతే లోకల్‌లో హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్ చేసాం చూసారా? చూడండి. నేను రిఫ్రెష్ చేయగానే నాకు అబౌట్ హెచ్‌టీఎంఎల్ మీరు అబ్జర్వ్ చేస్తే తెలుగు సాఫ్ట్‌వేర్ హబ్ డాట్ గిట్‌హబ్ డాట్ కామ్‌లో నా పేజ్ కనబడుతుంది. మీరు ఒకవేళ మీరు ఈ వీడియో చూస్తే గనక నేను ఈ యూఆర్ఎల్ కూడా నేను డిస్క్రిప్షన్‌లో గాని, ఫస్ట్ కామెంట్‌లో పెడతాను. మీరు అది కూడా చూడండి. మీరు ఇది హిట్ ఇస్తే ఇప్పుడు నేనిక్కడ మీకు ఈ సెషన్‌లో చెప్పిన లైవ్ ఎగ్జాంపుల్ మీకిక్కడ కనపడుతుంది. ఓకేనండి. నెక్స్ట్ ఇంకొకటి సాయి మరి పోర్ట్‌ఫోలియో చేసుకోవడానికి ఏమైనా ఐడియాస్ అని నేను చెప్పా కదా! ఫస్ట్ వీడియోలో చెప్తానని. మీకు అలాంటి పోర్ట్‌ఫోలియోస్ గురించి ఎలా చేసుకుంటే బావుంటుంది? ఎలా ఎక్స్‌పోజ్ చేస్తే బావుంటుంది? మీ ఐడియాస్ అన్నది మీకు ఏమైనా కావాలి అనంటే గనక నాకు కామెంట్‌లో మెన్షన్ చేయండి. దాని గురించి సెపరేట్ వీడియో నేను ఒకటి మంచి వీడియో చేసి పెడతాను. పోర్ట్‌ఫోలియోస్ ఎలా చూపించుకుంటే బావుంటుంది? మీ స్కిల్ సెట్ ఎలా చూపించాలి? మీ ఎక్స్‌పీరియన్స్ ఎలా చూపించాలి? అవన్నీ కూడా నేను అందులో నేను ఒక వీడియో చేసి పెడతాను. సో, మోస్ట్ ఆఫ్ ద కామెంట్స్‌ని బేస్ చేసుకోండి. ఎంతమంది కామెంట్స్ చేస్తారో చూసి దాన్ని బట్టి అన్నమాట. సో, హోప్ యూ లైక్ దిస్ వీడియో అండి. ప్లీజ్ డు సబ్‌స్క్రైబ్ మై ఛానెల్. సపోర్ట్ చేయండి. ఇంకా ఇలాంటి మంచి మంచి వీడియోస్ ఇంకా మంచి మంచివి వస్తున్నాయి. మీ జాబ్ పర్పస్ గాని, మీ డెవలప్‌మెంట్ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవడం కానీ, లేకపోతే మీరేమైనా అచీవ్ చేద్దాం అనుకుంటే గోల్ సెట్ చేసుకోవాలని డ్రాబ్యాక్‌గా ఫీల్ అవుతున్నారా? గోల్స్ గురించి నాతో డిస్కస్ చేద్దాం అనుకుంటున్నారా? కమ్ ఆన్ ఐయామ్ ఓపెన్ టు దట్. సో, అవన్నీ మీరు కామెంట్స్‌లో మెన్షన్ చేస్తే నేను డిస్కస్ చేసి మీతో మనం క్లియర్‌గా గోల్ సెటప్ చేసి పెడదాం. ఓకే. థాంక్ యూ వెరీ మచ్ అండి. థాంక్ యూ. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్‌స్క్రైబ్ మై ఛానెల్ అండ్ లైక్ చేయండి వీడియోని. థాంక్ యూ.